అందరికీ శుభోదయం అండి. ర్యాప్ కార్యక్రమంలో భాగంగా మనం ఏటీఎం మోడల్ సందర్శించడం జరిగింది. ఈ ఏటీఎం మోడల్ మన ఎం రామలక్ష్మి గారు కల్టివేట్ చేస్తున్నారు. ఈవిడ ఫార్మర్ సైంటిస్ట్. ఈవిడ మాటల్లో తెలుసుకుందాం రాబడులు ఎలా పొందుతున్నారో, దీని యొక్క ఆవశ్యకత ఏంటి అని. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడపరెడ్డి రామలక్ష్మి, చీడివలస గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. నేను ఆర్వైఎస్లో ఐజీ గర్ల్లో పనిచేస్తున్నాను, ఫార్మర్ సైంటిస్ట్గా. ఐజీ గర్ల్ అంటే ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్. ఇందులో నేను ఏటీఎం మోడల్ 20 సెంట్లలో వేసుకున్నాను. ఈ 20 సెంట్లలో వేసుకున్న బెడ్స్ ఏ విధంగా వేసుకున్నానంటే, 4 అడుగులు బెడ్ ఏర్పాటు చేసుకుని 4 అడుగుల్లో దుంప జాతి, కూరగాయల జాతి, ఆకుకూరలు ఈ విధంగా వేసుకున్నాను. ఇందులో బెండ, వంగ, టమాటా, మిరప, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఇంకా బంగాళాదుంపలు కూడా వేసుకున్నాను. ఈ విధంగా ఆకుకూరలు, కాయగూరలు వేసుకుంటూ ఆదాయం నేర్చుకుంటూ ఆదాయం తీసుకుంటున్నాను. ఇంకా ద్రవజీవామృతం, ఘనజీవామృతం అవి కూడా వేసుకున్నాను. అంటే క్రాప్ వేసే ముందే ఘనజీవామృతం లైన్లో వేసుకుంటూ విత్తన సోయింగ్ చేసేవాళ్ళం అనమాట. మీరు ప్రకృతి వ్యవసాయం అవలంబిస్తున్నారండి? ప్రకృతి వ్యవసాయమే. న్యాచురల్గా మనకి ప్రకృతిలో లభించే వస్తువులతోనే, ఆకులు అలములతోనే ఎరువులు తయారు చేసుకొని వీటికి వాడుతున్నాను. ఏ రకాలు వాడుతున్నారండి? ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పుల్లటి మజ్జిగ, జిల్లేడు ద్రావణం, వేపాకుల ద్రావణం, నేమాస్త్రం అంటారు. ఇవన్నీ కూడా వాడుతూ ఎరువులు ఎటువంటి కెమికల్ కూడా వాడకుండా వ్యవసాయం చేయడం నేర్చుకుంటున్నాను. అంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా ఓన్లీ ప్రకృతి వ్యవసాయం ద్వారానే మీరు ఇదంతా అవునండి గ్రో చేస్తున్నారండి? అవునండి. నీటి సదుపాయం ఉంది? నీటి సదుపాయం అంటే నాకు బోర్ ఉంది. బోర్ ఉన్నప్పటికీ కూడా నేను సాళ్ళు పద్ధతిలో వేసుకుంటూ సాల్లోనే వాటర్ పెట్టుకుంటే ఈ బెడ్స్ పీల్చుకుంటున్నాయి అన్నమాట. ఆ విధంగా సాయిల్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే, నేను 2023 8వ నెలలో 11వ తారీఖున ఏటీఎం మోడల్ వేసాను. అప్పటి నుంచి కూడా ఎటువంటి సాయిల్ డిస్టర్బ్ కూడా చేయలేదన్నమాట. దున్నడం కానీ, అంటే చిన్న చిన్న పరికరాలతో గొప్పులు అవి మాత్రమే చేసుకుని సోయింగ్, రిలే సోయింగ్ అన్నమాట. పంట ఉంటుండగా పంట వేసుకునే విధానం అన్నమాట రిలే సోయింగ్ అంటే. నాతో పాటుగా మా గ్రామంలో రైతులు కూడా ఒక 60-70 మంది వరకు కూడా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్లు ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో వాళ్ళ ఇంటి ఖర్చు నిమిత్తం, కూరగాయలు వంటగది ఖర్చు నిమిత్తం ఆకుకూరలు, కాయగూరలు అవి కూడా పండించుకుంటున్నారు. వంగ, టమాటా, బెండ ఇటువంటివి వాళ్ళ ఖర్చుకు మట్టుగా పండించుకొని బయట నుంచి, మార్కెట్ నుంచి కొనుక్కునే ఇబ్బంది లేకుండా ఇంటి ఖర్చుకి వాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంకో విషయం అంటే, స్కూల్లో కూడా పిల్లలతో కూడా కిచెన్ గార్డెన్ వేయించాను. అందులో ఆకుకూరలు ఎక్కువ వేయించాను. ఆకుకూరలు అంటే ఎక్కువ తొందరగా వస్తాయి కాబట్టి, ఒక 25 రోజులకి మనకి పికింగ్కి వస్తాయి కాబట్టి, పిల్లలకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ చేత కూడా వేయించి అక్కడ అందులో ఆ కార్యక్రమంలోనైతే హెచ్ఎం సారు, మిగతా సార్స్, పిల్లలు కూడా బాగా ఇంక్లూడ్ అయ్యి చాలా సంతోషించారు. ఇదండి, ఈ రకమైన ఏటీఎం మోడల్ గ్రో చేసుకోవడం వల్ల మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనం సాగు చేయడం ద్వారా మన మార్కెట్లో నుంచి కూరగాయలు కొనే పరిస్థితి రాకుండా మనం ఆరోగ్యపరంగా మనం ఈ యొక్క ఏటీఎం మోడల్ ప్రిపేర్ చేసుకుని మనం అన్ని రకాల రోజువారికి అవసరమైన కూరగాయలు అన్నీ పండించుకోవచ్చు. అలా మాట్లాడు अरे అలా అట్టి తీసుకొద్దు उधर से पीछे आएंगे।